నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు అస్తమయం. ఢిల్లీలో రామోజీ చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రాజమండ్రిలో షూటింగ్ నిలిపేసి మౌనం పాటించిన సినీ హీరో రామ్ చరణ్, శంకర్ తదితరులు. రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు. గూడూరు నిమ్మ మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర 80 రూపాయలు పలకడంతో ఆనందంలో రైతులు. గత కొద్ది రోజులుగా తగ్గిన నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరిగాయన్న వ్యాపార వర్గాలు. అధికారుల అభినందనలు వెల్లువ. గూడూరులోని అశోక్ నగర్ లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ని కలిసి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు. పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. గూడూరులో బల్య మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థిని చదువు కోసం తమ వంతుగా నగదు సాయం అందించిన సంక్షేమ సంఘం ప్రతినిధులు. మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని మహోన్నత వ్యక్తి అక్షర యోధుడు రామోజీరావు. ఆయన పత్రికా రంగాన్నే శాసించారు. పదునైన పదాలు కథనాలతో ప్రభుత్వాలనే కదిలించారు. పాఠకుల మన్ననలు అందుకున్నారు. అలాంటి వ్యక్తి ఇక లేరు. అనారోగ్య కారణాలతో బాధపడుతూ శనివారం వేకుజామున ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తుది శ్వాస విడిచారు. జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు. మరణం ఒక వరం, నాకు చావు భయం లేదు అని చెప్పి చూపించిన ఏకైక వ్యక్తి రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన స్మారకం ఉంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, పద్మ విభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు హైదరాబాద్లో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల సందర్శన కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న రామోజీ గ్రూప్ చెందిన ఉద్యోగులు పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వరుస క్రమంలో వెళ్లి నివాళి అర్పించారు. రాజమండ్రిలో గేమ్ చేంజర్ చిత్ర షూటింగ్ జరుగుతుండగా రామోజీ మరణ వార్త తెలియగానే షూటింగ్ నిలిపివేసిన సినీ హీరో రామ్ చరణ్, శంకర్ తదితరులు నివాళి అర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు. వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా రామోజీ ఎనలేని సేవలందించారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ అధినేత చంద్రబాబు, నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుని పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. పత్రికా రంగంలో రామోజీరావు తనదైన శైలిలో ముద్ర వేశారు. ఈనాడు పత్రికలో వార్త ప్రచురితమైతే అదే నిజం అనే విధంగా పాఠకులను మెప్పించారు. పత్రికా రంగమే కాకుండా ఇతర వ్యాపార రంగాల్లో కూడా ఆయన రాణించి అందరి మన్ననలు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో రామోజీరావు పరిశోధన చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరు బాగుంటుందని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుని మన రాజధాని అమరావతి పేరు పెట్టుకున్నాం అని గతంలో చంద్రబాబు తెలిపారు. అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గూడూరు నిమ్మ మార్కెట్లో నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కిలో నిమ్మ ధరలు 80 రూపాయలు పలికాయి. దీంతో నిమ్మ రైతుల్లో ఆనందం నెలకొంది. ఇవే ధరలు కొద్ది రోజులు ఉంటే చేసిన అప్పులు తీరుతాయని నిమ్మ రైతు భావిస్తున్నారు. ఇటీవల కాలం వరకు అదే కిలో నిమ్మకాయ ధరలు 50 రూపాయల లోపు వరకు పలికాయి.
గూడూరు పట్టణంలోని నిమ్మ మార్కెట్ దేశంలోని అతిపెద్ద నిమ్మ మార్కెట్గా కీర్తి గడించింది. ఈ మార్కెట్ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, విదేశాలకు సైతం నిమ్మకాయలు ఎగుమతి చేస్తారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు డివిజన్ పరిధిలో సుమారు 20,000 ఎకరాలకు పైగా నిమ్మ సాగును రైతులు చేపట్టారు. ప్రధానంగా నిమ్మ పంటపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నారు. నిమ్మకాయల ధరలు వేసవిలో అధిక ధరలు పలకడం సర్వసాధారణం. అయితే జూన్ నెల నుండి నిమ్మకాయల ధరలు తగ్గుముక్కు పట్టడం కూడా అదే ఆనవాయితీగా వస్తోంది. నిమ్మకాయలకు దేశీయ మార్కెట్లో డిమాండ్ మేరకు ధరలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో మన ప్రాంతం నుండి ఎక్కువ శాతాన్ని నిమ్మకాయలు ఎగుమతి అవుతాయి. కావున ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితులపై ఆధారపడి నిమ్మకాయల ధరలు నిర్ణయించడం జరుగుతుంటుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో వర్షాలు పడడం మొదలయ్యాయి. దీంతో నిమ్మ సాగు చేసే రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే అనూహ్యంగా ఈ నెలలో నిమ్మ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం రైతుల్లో ఆనందం నింపింది. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం కిలో నిమ్మకాయల ధర 80 రూపాయలు పలకడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. ఇటీవల వరకు కిలో నిమ్మకాయలు 50 రూపాయలకు మించలేదు. మొదట్లో అయితే కిలో కేవలం 20 రూపాయలకు మాత్రమే పలికాయి. 50 రూపాయల నుంచి 85 రూపాయల దాకా పర్ కేజీ పోయింది. ఈ రేట్లు ఇంతవరకు మామూలుగా జూన్ నెలలో ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం మాత్రం బాగా ఉన్నాయి. జూన్ నెలలో స్టార్టింగ్ నుంచి బాగానే ఉన్నాయి మార్కెట్లు. ఈ రేట్లు కానీ బాగానే ఉంటే రైతులకు బాగానే ఉంటుంది. గతంలో మామూలుగా జూన్ నెల ఇష్టలకి 20-30 రూపాయలకు వచ్చేసింది మార్కెట్. ఈ సంవత్సరం బాగా ఆశాజనకంగా ఉంది. 50 రూపాయల నుంచి ఈవేళ కూడా 80-85 రూపాయలు దాకా పోయినాయి మార్కెట్. రైతులకు హ్యాపీగా ఉన్నది. ఈ రేట్లు ఉంటే రైతులకు హ్యాపీగా ఉంటుంది. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను పలువురు అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. సునీల్ కుమార్ చేత కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శాలువాలు కప్పి ఎమ్మెల్యేను అధికారులు అభినందించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు గోల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగ.
పేద కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకునేందుకు తమ వంతు చేయూతందిస్తామని బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలు సారంగ సులక్ష్మి తెలిపారు. గూడూరులోని సునీత సేవ సంస్థ కార్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని దుర్గా దేవిక ప్రతిభ కనబరచడంతో నగదు సాయం అందజేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న దుర్గాదేవిక అనే విద్యార్థిని మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి బలిజ మహిళా సంక్షేమ సంఘం స్పందించింది. సంఘం తరపున 5,000 రూపాయల నగదును మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగ సులక్ష్మి అందజేశారు. అలాగే ఫైల్ కూడా అందించారు. ఈ సందర్భంగా సారంగ సులక్ష్మి మాట్లాడుతూ మన పరిసరాల్లో ఉన్న పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు పేదరికం కారణంగా చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో బలిజ మహిళా సంక్షేమ సంఘం తరపున చేయూత అందించామన్నారు. క్యాస్ట్ పరంగా సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం అనేది నిజంగా స్టేట్స్లో ఫస్ట్. ఎందుకంటే జెంట్స్ అంటే ఏదైనా మీటింగ్ అంటే గబగబా వచ్చేస్తారు, కానీ ఇంతమంది మహిళలు రావాలంటే ఇంట్లో వంట చేసుకొని ఒక సేవా కార్యక్రమానికి రావడం నిజంగా కూడా చాలా గొప్ప విషయము. ఈ సంస్థ ఇంకా కూడా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ 2 నెలల్లోనే మేము సమస్య పరిష్కార వేదిక ద్వారా ఒక మహిళని లైంగిక వేధింపుల ద్వారా ఒక అతను వేధిస్తుంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి అతను పనిష్మెంట్ ఇప్పించాము. ఇంకొకరికి డెత్ సర్టిఫికేట్ అర్జెంటుగా కావాల్సి వచ్చింది, వాళ్ళు స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మనకు ఎలక్షన్స్ వల్ల కాలేకపోయింది, కానీ మేము పూనుకొని విషయాన్ని అధికారులకు చెప్పి వాళ్ళకి 2 డేస్లోనే మేము డెత్ సర్టిఫికేట్ తీసి ఇచ్చాము. ఇలా సమస్య పరిష్కార వేదిక ద్వారా కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రెసిడెంట్ పద్మ చెప్పినట్టు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ పేర్లు బయట చెప్పము, గోప్యంగా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ఎందుకంటే మహిళలు అన్ని సమస్యలు అందరితో చెప్పుకోలేరు. కాబట్టి మీరు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే నిరభ్యంతరంగా ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 వరకు సునీత సేవా సంస్థ కార్యాలయంలోనే ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. మీరు వచ్చి మాకు అర్జీ ఇస్తే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము. ఇంతమంది మహిళలు వచ్చి మాకు ఈ కార్యక్రమంలో తోడ్పడిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా ఇది ఇంకా బాగా ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాప మంచి మార్కులు తెచ్చుకునేది. ఈ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఈ పాప ఇంత మాత్రం మార్కులు తెచ్చుకొని చదువుకొని ఈ మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 470కి 443 మార్కులు తెచ్చుకొని మంచి మార్కులు అయితే సాధించింది. ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈ పాపకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించాము. ఇలాంటి పిల్లల్ని మనము ఆ మహిళా సంఘం తరఫున ఇంకా అభివృద్ధి కనుక చేస్తే మంచి పొజిషన్లో వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి అభివృద్ధి స్థాయిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుకోమనే పిల్లలు అన్ని వసతులు కల్పించి చదువుకోండి అంటేనే పిల్లలకి చాలా కష్టం ఉంది. ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు వాతావరణం చూసిన తర్వాత అందులో ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా ఎక్కువే. ప్రత్యేకంగా చదువుకోవడానికంటూ వీళ్ళకి ఇక్కడ ఇంట్లో ఏం వసతిగా కూడా అంతే కనిపించట్లేదు నాకు. అయినా కూడా ఇటువంటి వాతావరణంలో ఉండి ఈ పాప చదివి 470 మార్కులకు గాను 443 మార్కులు తెచ్చుకుందంటే చాలా గ్రేట్. అసలు ఈ పాపని ప్రోత్సాహం సమాజం అందించాలి. అందులో భాగంగానే మా బలిజ సేవా సంఘం తరఫున బలిజ మహిళా సేవా సంఘం తరఫున ఈ పాపకి 5,000 రూపాయల క్యాష్ బహుమతి ఇస్తూ ప్రోత్సహిస్తున్నాము. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇదివరకే 3 పిల్లలకు ఆర్థిక సాయం చేశాము. ఈ పాప 4వ పాప. మా సంస్థ పెట్టి 2 నెలలు అయింది ఇప్పటికీ. దాంట్లో మేము సమస్యల పరిష్కార వేదిక అనేది కూడా ఒకటి కొత్తగా ప్రారంభించాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాటికి మేము మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వాటి పరిష్కార మార్గాన్ని చూపిస్తాము. మా ఆఫీసు వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర సునీత సేవా సంస్థ బిల్డింగ్లోనే మేము కూడా ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏదైనా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటికి పరిష్కార మార్గం చూపిస్తాం. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి, సంఘం ప్రతినిధులు సరోజనమ్మ, సువర్ణలక్ష్మి, మూలం జ్యోతి, నీలం ఉషా, విజయలక్ష్మి, కామాక్షి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నుండి సోమిరెడ్డి విజయం సాధించడంతో మొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన తిరుమలకు బయలుదేరామని, రాబోయే రోజుల్లో సోమిరెడ్డిని మంత్రిగా చూస్తామని టీడీపీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా సోమిరెడ్డి విజయం సాధించడంతో టీడీపీ యువ నాయకులు మనుబోల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం వారు తిరుమలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, చేరెడ్డి పద్మనాభరెడ్డి,
పాడి శివయ్య, పుట్ట, మస్తాన్, రాయపాటి శ్రీనివాసులు, నరేష్, నవీన్, రాజేంద్ర ప్రసాద్, సౌజన్య, ఆదమ్మ, మస్తానమ్మ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు రాక్షస పాలన జరిగింది. ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో కౌన్సిల్ పాలన, రాష్ట్రంలో రాక్షస పాలన జరిగింది. దానికి ప్రజలు ఓటుతో విముక్తి కలిగించారు. ఆ శుభ సందర్భంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో అఖండ విజయంతో గెలిచాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమి విజయ పరంపర ముగించింది. ఈ శుభ సందర్భంగా మన మనుగోడు గ్రామం నుంచి మన శ్రీ వెంకటేశ్వర స్వామికి మునుగోలు నుంచి తిరుమలకి నడిచిపోయే కార్యక్రమంలో మన పిల్లకాయలు దగ్గర దాపు 15 మంది దాకా నడిచిపోవడానికి మొక్కున్నారు. ఆ మొక్కును తీర్చడానికి ఈరోజు ఇక్కడ బయలుదేరి పోతున్నారు. వాళ్ళకి ఈ ప్రయాణంలో దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో దిగ్విజయంగా ప్రయాణం సాగాలని కోరుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులను వేడాలని, తద్వారా అనారోగ్య సమస్యలు అధికమవుతాయని పొగాకు నియంత్రణకు సంబంధించిన సాంఘిక సంస్కర్త లలిత తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం పొరుగు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటిని మానేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తగ్గిస్తామని చెప్పి మీరు ప్రమాణం చేస్తున్నారు, సరేనా? మీకు ఏదైనా డౌట్ ఈ అలవాటు నుంచి మీరు బయటపడండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. తనపై దాడి చేసింది జన సైనికులు కాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుండి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. అంతేకాని జనసేనకు ఈ దాడికి సంబంధం లేదన్నారు. సీసాలు, ఇటుకలతో తన కారుపై దాడి తెగబడ్డారన్నారు. గతంలో సాయిధరం తేజ్పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని, వైకాపా నేతల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని వర్మ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పనిచేసాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్-జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్-జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకు చెందిన మెడలూరు సురేష్ రెడ్డి, ఆయన సతీమణి శాంతి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరాయంగా ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, రాధయ్య,
పిల్లల శ్రీనివాసులు, నాగరాజు, కృష్ణారెడ్డి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రారంభించబడినటువంటి ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి రెగ్యులర్ ప్రోగ్రాంలో ఒకటైనటువంటి ఇది 2వ శనివారం సాయిరాం వృద్ధాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 ఏళ్ల నుంచి ప్రతి 2వ శనివారం ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి నన్నూరి సురేష్ రెడ్డి గారు, వారి సతీమణి శాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయం కాస్త వర్షాలు పడి ఎండగాసేటువంటి పరిస్థితి కాబట్టి వృద్ధులంతా కూడా మీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరినీ కూడా తన బిడ్డల వల్ల చూసుకున్నటువంటి నిర్వాహకురాలు కళ్యాణి మేడం గారు కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ మంచి రుచికరమైన భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి గారికి దంపతులకు ప్రత్యేక ఆల్మోస్ట్ మనం 3వ సంవత్సరానికి పోయిన నెలలో అడుగుపెట్టాం. ఆశీస్సులతో ప్రతి నెలలో 2వ శనివారం తప్పకుండా ఇంతమందికి భోజనాలు పెడుతున్న భగవంతుడు ఆయనకి ఆశీర్వాదాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ప్రగతి సేవా సంస్థ ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో అక్కడ ప్రగతి సేవా సంస్థ ముందుంటుంది. అన్ని రకాల అంటే నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పినిసుల నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన 2వ వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే విశ్వనాథ స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశా ఉమారాణి జ్ఞాపకార్థం వారి భర్త సురేష్ భార్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. दावदभ्यक्षो नमः ओम नमो भवाय च रुद्राय च नमः शब्दाय च पशुपतये च नमो शेभ्यो अधिकेशभ्यो पशूनां परे नमो कुञ्जराय केशाय च नमः सहस्राक्षाय च धन्वने च नमो गिरीशाय च विविष्टाय च नमो मेरुष्टमाय चेशवते हस्वाय याम्याय च क्षेम्याय च नमो किल्याय च नमो व्यसनाय च नमो ध्यानाय च नमो कक्षाय च नमः श्रवाय च श्रवाय च नमो आलोहिताः रुद्राय च शेकपद्दिनेशे द्वेरा प्रपरामहे शिक्षुना स्वामी आदिमध्यां सद्गुरु श्री श्री भगवान वेंकटेश्वर महाराज की सार्वभौमाय मंगल वेदसशीर्षं स्वाक्षं विष्णु नारायण पापशोधन आरुण्य कुसुम स्वामी पादोदकं पारन समस्त पापशोधन yang golongan pasaya lokanathaya bhatta sujya vishnu om shashe sasvirusha sham krishan mahagaya namaha tatanga bhushanaya namaha badhaya namaha girishamaya namaha suvas namaha bhagavate namaha brahmadaya bhaya namaha maharaya namaha news log yo gora gora madhara mahadeva shambho shankara ramana govinda govinda
బంగారం వెండి ధరలు కొంతమేర తగ్గాయని ది గూడు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం నాడు 10 గ్రాముల బంగారం ధర 70,830 రూపాయలు, అలాగే 8 గ్రాముల బంగారం ధర 54,112 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అదే గ్రాము బంగారం ధర 6,764 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి గ్రాము ధర 93 రూపాయల 10 పైసలుగా మార్కెట్ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈనాడు గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు అస్తమయం. ఢిల్లీలో రామోజీ చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రాజమండ్రిలో షూటింగ్ నిలిపేసి మౌనం పాటించిన సినీ హీరో రామ్ చరణ్, శంకర్ తదితరులు. రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు. గూడూరు నిమ్మ మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర 80 రూపాయలు పలకడంతో ఆనందంలో రైతులు. గత కొద్ది రోజులుగా తగ్గిన నిమ్మ ధరలు ఒక్కసారిగా పెరిగాయన్న వ్యాపార వర్గాలు. అధికారుల అభినందనలు వెల్లువ. గూడూరులోని అశోక్ నగర్ లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ని కలిసి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు. పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. గూడూరులో బల్య మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థిని చదువు కోసం తమ వంతుగా నగదు సాయం అందించిన సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.